పప్పుగాడికి చీచి కావాలంట. ఏడుస్తున్నాడు చీచి కావాలి అనేసి. పప్పుగాడికి అందగాడికి పప్పు కుట్టి చీచి కావాలనైనా నీకు చీచి కావాలా? మొఖం చూడు అట్లా పెట్టినాడు. చీచి కావాలని. చీచి కావాలా? చీచి కావాలా నీకు పప్పు? ఏంది ఇది? స్టైల్ ఏంది ఇదే? నువ్వు నిలబడకుండా స్టైల్ ఏంది ఇదే? పొట్ట చూపించుకుంటా ఏంది అది? పప్పు పప్పు కొట్టి చీచి కావాలా నీకు పప్పు? పప్పు కుట్టికి చీచి వేణుమా? పట్టు కుంచికి చీచి వేణుమమ్మ. పప్పులకు చీచి బందని కొరికేస్తావు ఏంది నువ్వు? చీచి కావాలి. ఉడుకుతా ఉందిరా. ఉండరా, నీకోసమే కుక్కర్లో పెట్టినాను బాగా మెత్తగా ఉడకాలని. పప్పు కుట్టి వెయిట్ చేయి ఒక 5 minutes. ఓకే, 5 minutes వెయిట్ చేస్తే చీచి రెడీ అయిపోతుంది. పప్పు కుట్టి చీచి తింటాడంట. ఏ పప్పు 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 పిలిచినప్పుడు పలకాలి. మళ్ళీ చీచి పెట్టను నీకు నేను. ఇటు చూడు. పప్పు పప్పు. ఏయ్ అదే పిలిచినప్పుడు పలకాలి, లేకపోతే మమ్మీ కొడుతుంది నిన్ను. సరేనా? ఓకే. పప్పు పప్పు వాసన పిలుస్తా ఉన్నాడు చీచిని. వాసన కూడా తెలుస్తుంది వీడికి. వాసన కూడా తెలుస్తుంది. జాన్ లేదప్పుడు వాసన కూడా తెలిసిపోతుంది. అబ్బా అబ్బా అందగాడమ్మా అందగాడమ్మా మా పప్పుగాడు అందగాడమ్మా.